అందరికీ నమస్కారం. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక ఇల్లు అంటేనే ఒక స్వర్గం. ఇల్లు కొనాలి అంటే మన ఊర్లో అయితే ఎలా కొనా మనం కొనేస్తాం. హైదరాబాద్లోకి వచ్చి ఇల్లు కొనాలంటే చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మంచిగా ఇల్లు కొనుక్కొని హ్యాపీగా రేట్లు పెరిగి హ్యాపీగా ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యం? అసలు ఇల్లు కొనాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనం కొనగలమా లేదా? అసలు మనకు ఎవరు తెలుసు? నేను మా ఊరు నుంచి వచ్చాను, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, కొన్ని డబ్బులు వచ్చినాయి, ఈ డబ్బుల్ని జాగ్రత్తగా మనం కొనకపోతే ఎవరైనా మనల్ని అన్యాయం చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇలాంటి డౌట్లు ఎన్నో మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ప్రాపర్టీ కొనడానికి డబ్బులు ఉన్నా కానీ లోన్స్ వస్తున్నా, కొన్ని చేతిలో డబ్బులు ఉంటాయి, కొన్ని లోన్స్ వస్తూ ఉంటాయి, అన్నీ ఉన్నా కానీ ప్రాపర్టీ కొనడానికి డౌట్స్. ఎందుకంటే ఇంత డబ్బులు మనం చేతిలో డబ్బులు పెట్టుకుంటున్నాము, ఇలా 20 years 30 years లోన్ పెడుతున్నాము, ఏదైనా ప్రాబ్లం వస్తే దీని పరిస్థితి ఏంటి? ఏజెంట్లను నమ్మగలమా లేదా? బిల్డర్ని నమ్మగలమా లేదా? పెద్ద పెద్ద 100-50 వేంచలు కట్టినట్టు కంపెనీలు కూడా డుమాలు కొట్టేస్తున్నాయి. ఈ పరిస్థితిని ఎలా నేను అధిగమించాలి అని వందల డౌట్లు, వేల డౌట్లు. లేదు మా ఊళ్ళో పొలం కొందాం. మీ ఊళ్ళో పొలం కొనాలంటే 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు కూడా అక్కడ డబుల్ అవ్వదు. ఇలాగా ఎవరో ఫ్రెండ్స్ చెప్తారు, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డా కాదా? చాలా డౌట్స్ ఉంటాయి. హైదరాబాద్లో వచ్చి ఉద్యోగం చేసుకుంటూ స్థలం కొనాలా, ఇల్లు కొనాలా, ఇండిపెండెంట్ హౌస్ కొనాలా, విల్లా కొనాలా, అసలు ఏం కొనాలి, ఇట్లా మన దగ్గర ఉన్న డబ్బు అలాగే ఉంటుంది, లోన్లు అలాగే ఆగిపోతాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఓవర్గా కట్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ డౌట్స్ ఉండి ఇటు పక్క నష్టం జరుగుతూ ఉంటుంది. ఒక ఏజెంట్ని పట్టుకుంటే వాడు మోసం చేస్తాడేమన్న భయం. ఒక బిల్డర్కి వెళ్దామంటే అతను 10-20-30 అపార్ట్మెంట్లు కట్టిన బిల్డర్ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఎట్లా అనే డౌట్స్కి ఒక పరిష్కారం నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిర్ణయం అయితే తీసుకోవాలి. మీరు హైదరాబాద్కి వచ్చారు, కళ్ళ ప్రపంచం, హైదరాబాద్లోకి రంగుల ప్రపంచంలో జీవించాలి, హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ చక్కగా ఉండాలి, హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కొనుక్కొని గౌరవంగా బ్రతకాలనేది ఆ కోరిక పైన హైదరాబాద్ వచ్చారు కాబట్టి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ మీ ఊరు వెళ్తే ఒక 10 ఎకరాల పొలంగా ఉంటే అది ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుందో తెలియని పరిస్థితి. సో హైదరాబాద్ వచ్చారు, మీకు కొంత లోన్ వస్తుంది, కొన్ని డబ్బులు ఉంటాయి కాబట్టి ఒక షీట్ వేసుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని, వైఫ్కి ఎంత శాలరీ వస్తుంది, హస్బెండ్కి ఎంత శాలరీ వస్తుంది, మన బ్యాంకులో ఎంత అమౌంట్ ఉంది, మనకు చుట్టాలు ఎవరైనా అడిగితే ఎంత ఇస్తారు, ఇది ఒక షీట్ వేసుకోండి, ఒక బడ్జెట్ వేసుకోండి. మనం 2 bedroom కొనాలా, 3 bedroom కొనాలా అని నిర్ణయం తీసుకోండి. ఒక డెమో నిర్ణయం తీసుకోండి. మామూలుగా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక మంచి ఏజెంట్లు కూడా చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. మంచి వాళ్ళు 86 మంది ఉన్నారు, చెడ్డ వాళ్ళు 16 మంది ఉంటారు. అంతా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఆ 16 వాళ్ళు మంచి లోపల చెడ్డవాళ్ళు ఒక 16 మంది తయారవుతారు. ప్రపంచం అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మన మనసులో మనం మంచిగా ఉంటే మనకు అంతే మంచి జరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళొద్దు. మనకు మంచిగా జరుగుతుంది, ముందుకు వెళ్ళండి. హ్యాపీగా మీకు మంచి ఇల్లు దొరుకుతుంది, మంచి పొలం దొరుకుతుంది, మంచి ప్లాట్ దొరుకుతుంది. ఎందుకంటే ఇవాళ రోజున అందరూ ఎడ్యుకేటెడే ఉన్నారు. రేరా లాంటి చట్టాలు ఉన్నాయి. మీ కష్టానికి రేరా లాంటి చట్టాలు వచ్చి వాటిని చాలామంది అన్యాయం చెయ్యాలి అనే మనస్తత్వంతో ఉండి అన్యాయం చేసేటువంటి రియల్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసి పక్కన పెట్టింది రేరా యాక్ట్ వచ్చిన తర్వాత. సో ప్యూర్ ఎవరైతే ఈ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందామో కంపల్సరీగా కట్టివ్వాలి అనే భయం భక్తి ఉన్నోళ్ళే ఈ రోజున మార్కెట్లో ఉన్నారు. ఏజెంట్లకు కూడా అదే పరిస్థితి. ప్రతి ఒక్క ఏజెంట్కి కూడా రేరా నెంబర్ ఉండాల్సిందే. సో ఆ రేరా నెంబర్ ఉన్నటువంటి ఏజెంట్తో వెళ్ళండి, రేరా నెంబర్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీతో వెళ్ళండి, హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ చేతిలో డబ్బులుండి 2 సంవత్సరాలు అలా పెట్టుకుని కూర్చుంటే అప్పుడు 2000 SFT రావాల్సింది 1000 SFT వస్తుంది. ఎట్లా వస్తుందంటే ప్రతి ఇయర్ లేబర్ ఛార్జెస్ పెరుగుతున్నాయి,
ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, మెటల్ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి 2 ఇయర్స్ 3 ఇయర్స్లో చాలా మార్పు వచ్చేస్తుంది. ఈరోజు మీ దగ్గర మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫ్లాట్ కొందాం అనుకుంటున్నారు, మీరు ఏం చేయాలో మీకు అర్థం కాని పరిస్థితి. అసలు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని అసలు మాట్లాడుకొని, నేను చాలామంది కస్టమర్లు చూశాను, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకోరు. వాళ్ళు ఎవరో చెప్పారని అటు పరిగెడతారు, వీళ్ళు ఎవరో చెప్పారని ఇటు పరిగెడతారు. ఆదివారం శనివారం తిరగడంలోనే అయిపోతూ ఉంటుంది. అసలు నిర్ణయం తీసుకోవడానికి టైం ఉండదు. మళ్ళీ సోమవారం నుంచి డ్యూటీ శనివారం వరకు. ఇట్లా నెలలు సంవత్సరాలు కలిస్తే ఏమవుతుంది? 1500 ఎస్ఎఫ్టీ 2000 ఎస్ఎఫ్టీ రావాల్సింది 1000-1200 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఎక్కువ రోజులు మీరు దానికోసం ఆలోచించకండి. ఎందుకంటే రేరా చట్టం ఉంది కాబట్టి మీరు అసలు అన్యాయం జరుగుతుందనే భయం తీసేయండి. రేరా ఏజెంట్లు ఉంటారు. రేరా వెబ్సైట్లోకి వెళ్తే హైదరాబాద్లో రేరా వెబ్సైట్లో రేరా ఏజెంట్ నెంబర్, రేరా ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి. రేరా ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీ నెంబర్స్ ఉంటాయి. తీసుకోండి, కొట్టండి, హ్యాపీగా వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు పలానా లొకేషన్లో. మీరు కూడా ఒకటే చూడాల్సింది, మీరు 100 ప్రాపర్టీలు తిరగాలి, ఒక ప్రాపర్టీగా కొనాలనేది ఎవరికైనా ఉంటుంది. కంపల్సరీగా మనం రైతు బజార్కి వెళ్ళినా కానీ అన్నీ ఒకసారి రౌండ్ వేసి వస్తాం, ఎక్కడ తక్కువ రేటు ఉంటే అక్కడ మంచి తీసుకుంటాం. అట్లనే ఇది కూడా అంతే. సో 100 ప్రాజెక్టులు తిరగండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక షెడ్యూల్ కానీ, ప్లానింగ్ కానీ, ఒక బడ్జెట్ కానీ వేసుకోవడం అనేది మీకు రావాలి. అది ఎట్లా వేసుకోవాలో నేను చెప్తాను. సో నేనేం చెప్తానంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ముందు కూర్చొని అపార్ట్మెంట్లో తీసుకోవాలా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలా, ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవాలా, వెస్ట్ ఫేసింగ్ తీసుకోవాలా, కింద ఫ్లోర్ తీసుకోవాలా, 5th ఫ్లోర్ తీసుకోవాలా, అసలు గేటెడ్ కమ్యూనిటీ తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, అసలు ముందు మన దగ్గర బడ్జెట్ ఏంటి, మన దగ్గర బడ్జెట్ ఎలా ఉంది, మన బడ్జెట్లో మనకు లోన్ ఎంత వస్తుంది. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తాము, మా వైఫ్ అండ్ హస్బెండ్ శాలరీస్ ఎంత ఉన్నాయి, మా కార్ లోన్ ఎంత ఉంది, పర్సనల్ లోన్ ఎంత ఉంది, బాగా ఎంత లోన్ వస్తుంది. లోన్ అప్రూవల్ లెటర్ ఇస్తాడు కూడా బ్యాంకరు. మా హౌసింగ్ లోను, పాత హౌసింగ్ లోన్స్, పాత ఎక్కడైనా మీకు పర్సనల్ లోన్స్ కానీ, లేకపోతే క్రెడిట్లు కానీ, లేకపోతే క్రెడిట్ కార్డులు కానీ, లేకపోతే ఇవన్నీ పోగా మాకెంత. సో వైఫ్ హౌస్కి అయితే హస్బెండ్ శాలరీ మీద ఇవన్న అప్పులన్నీ పోగా ఎంత లోన్ వస్తుందో ముందుకు అనుకుంటే అక్కడ ఒక పని అయిపోతుంది. లోన్ ఎంత వరకు మనం తీసుకోగలము. అక్కడ నుంచి మనము ఎంత సేఫ్టీ తీసుకోవాలి. ఒక బిల్డర్ దగ్గరికి వెళ్తాం, ఆ బిల్డర్ దగ్గర పేమెంట్ లిస్ట్ తీసుకోండి. దాంట్లో ఎంత సేఫ్టీ ఉంది, రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుంది, ఎంత ఎంత మనం డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంత లోన్ తీసుకోవాలి, ఇది 2 క్లారిటీ వచ్చేసింది. దగ్గర మీకు 4-5 అపార్ట్మెంట్ తిరగగానే పేమెంట్ లిస్టు, తర్వాత లోను ఎంత వచ్చిందో చూడగానే, 2-3 అపార్ట్మెంట్ చూడగానే మీకు డౌట్గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో లోన్ అనగానే 25, అసలు లోన్ తీసుకుంటాం ఏంటి, లోన్కి ఈఎంఐ ఎంత పడుతుంది, అసలు లోను తీసుకోవడం అవసరమా, లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎంత పడుతుంది, అసలు ఆ ఈఎంఐ కడుతూ మన ఫ్యామిలీని, పిల్లల చదువుల్ని లీడ్ చేయగలమా. ముందు అది బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే, మరి బ్యాంకు లోన్ ఎంత వస్తుందో చూసుకునేటప్పుడే బ్యాంక్ మేనేజర్ని కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇవాళ రోజున ₹1 కోటి పెట్టి ఫ్లాట్ కొంటే 3 సంవత్సరాల తర్వాత అది 1.5 2 కోట్లు అవుతుంది. మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత అని చెప్పేసి అది కూడా మనం లెక్కలో తీసుకోవాలి. కానీ మీ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది, మీరు ఆ ప్రాపర్టీలో ఉన్నందుకు రెంట్ మిగులుతుంది, మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అమౌంట్ మీకు మిగులుతుంది. మీకు ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో నుంచి మళ్ళీ కట్ అవుతుంది. ఒక హౌస్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో ఇంట్రెస్ట్ని డెబిట్ చేసుకోవచ్చు. సో ఇన్ని ఉన్నాయన్నమాట. అందువల్లనే మీరు నిర్ణయం తొందరగా తీసుకోవాలి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోవాలి, మన చేతిలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, లోన్ ఎంత వస్తుంది, అసలు ప్రాపర్టీ కాస్ట్ మొత్తం రిజిస్ట్రేషన్తో సహా ఎంత అవుతుంది, ఇవన్నీ మనం ఒక చార్ట్ వేసుకొని, సరే ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళినాము, ఆయన ఒక పేమెంట్ లిస్ట్ ఇచ్చాడు. సో మొత్తం కలిపి ₹1 కోటి అయింది. ఎస్ఎఫ్టీ ఇంత రేట్ చెప్పాడు, రిజిస్ట్రేషన్ ఇంత, జిఎస్టీ ఇంత, ఎమ్యూనిటీ ఛార్జెస్ ఇంత, ఇవన్నీ ఒక ఐడియా వచ్చింది మనకి. సో మన దగ్గర ఎంత ఉంది, ఒక 20 లక్షలు ఉంది, ఒక 80 లక్షల లోన్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏదన్నా చిన్న ప్లాట్ ఏమైనా ఉంటే అమ్మాలా, లేకపోతే ఒక 10 లక్షలు వడ్డీకి తీసుకొస్తే మళ్ళీ దాన్ని కట్టగలమా, ఇవన్నీ ఒక క్లారిటీగా చేసుకోండి. మీకు డౌట్ వస్తే నాలాంటి ఎక్స్పర్ట్కి ఎవరికైనా ఫోన్ చేస్తే కంపల్సరీగా మనం వచ్చి కూర్చుంటాము. ఇంకా మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూసుకుంటాము. ఎవరికైనా మనం సాయం చేస్తే వాళ్ళని సాయం అడుగుతాము. ఇల్లు అనేది అంత తొందరగా ఏమీ రాదు. ఇల్లు రావాలి అంటే ఆ ఇల్లు గొప్పతనం తెలిసిన తర్వాత దేవుడు మనకి ఇస్తాడు.
తిరగాలి చాలా పెయిన్ తీసుకుంటే కానీ ఇల్లు వస్తుంది. ఇల్లు వచ్చి అంటే ఈ ఇల్లు వాల్యూ, ఇల్లు కొంటమేలే అనుకోకండి. ఇల్లు కొనాలి అంటే ఒక్కసారి షేక్ చేస్తుంది అనమాట బాడీ. మనం ఇల్లు చూడగానే ఒకసారి వైబ్రేషన్ రాగానే ఆ ఇల్లు కొనాలి అని చూసి మనం అనుకుంటాం కదా. అది అనుకుంటూ ఆ గోల్ అనేది చాలా హీట్ ఎక్కాలన్నమాట. ఇలా డబ్బులు పెడితే ఇలా ఇల్లు వచ్చారంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరూ ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనకి ఆ ఇల్లు వాల్యూ తెలిసేదాకా దేవుడు కూడా మనం కొంచెం పెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఆ ఇల్లు మళ్ళీ మనం అమ్మకుండా, ఎందుకంటే ఒక ఇల్లు అంటే అదే స్వర్గం మనకు. సో అందువల్లనే మనకి ఇవన్నీ మనం ఒక పేమెంట్ లిస్ట్ వేసుకొని మనం ఈస్ట్ ఫేసింగ్గా, కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అయిపోయిన తర్వాత బిల్డింగ్ అంతా దగ్గర అయిపోయిన తర్వాత ఈ ఫ్లోర్లో కాదు ఆ ఫ్లోర్ మంచిది, ఇవన్నీ అనుకోకండి దయచేసి. ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని, మనకి పెద్దవాళ్ళు ఉన్నారు, జనరేటర్లు లేవు, అపార్ట్మెంటు కరెంట్ పోతుంది అనుకున్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోండి. ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఏముంది, మీరు అపార్ట్మెంట్ ఒక 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకోండి, ఒక 6 సంవత్సరాలు ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మీ శాలరీస్ పెరుగుతాయి, మీకు లోన్ ఎక్కువ వస్తుంది, మీ చేతిలో డబ్బులు మిగులుతాయి, ఇంకో ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. ఒక 10 years ప్లాన్ చేసుకోండి. దానికోసం సంవత్సరాలుగా ఎందుకు వెయిట్ చేయడం రేట్లు పెరిగిన దాకా. సో నేనేమంటానంటే పేమెంట్ ఫ్లాట్ బడ్జెట్ బిల్డర్ దగ్గర తీసుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ బ్యాంకులో లోన్ ఇది ఒకసారి ప్లాన్ చేసుకోండి హ్యాపీగా. దీనికోసం 6 నెలలు 3 నెలలు ఆగా అవసరం లేదు. అదే హ్యాపీగా షీట్ వేసుకోండి, దాని పక్కన పెట్టండి, మీ ఇద్దరు కూర్చోండి. కింద ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఓకే, లేకపోతే సెకండ్ ఫ్లోరు, టాప్ ఫ్లోరు ఓకే, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, చాలా అంతా తిరిగిన తర్వాత అప్పుడు పంతులు గారిని పిలిపించేసి నక్షత్రాలు చూపించుకుంటే ఆయన వెస్ట్ అంటాడు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గందరగోళం. ముందులే మీరు ఏ ఫ్లోర్లో తీసుకోవాలి, ఏ ఫేసింగ్లో తీసుకోవాలి. ఇంకొకటి, మా ఆఫీస్ దగ్గర ఉంది, పిల్లల చదువు దూరంగా ఉంది, మన పిల్లలకు దగ్గరగా ఉండాలా, ఆఫీస్కి దగ్గరగా ఉండాలా, ఈ నిర్ణయాలు తీసుకోవాలి కంపల్సరీగా. కొందామలే అనేది పెట్టుకోకండి. కొనడానికి ఎప్పుడు ఈ నెలకు కొందామా, వచ్చే నెలకు కొందామా అని టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే రేట్లు పెరుగుతున్నాయి, మీ డబ్బులు అక్కడే 3% ఇంట్రెస్ట్ ఇస్తాడు బ్యాంక్ వాళ్ళు. మీరు ఒక 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు బ్యాంకులో మీరు పెడితే, మీరు ఎఫ్డీ అయిపోతే 3% ఇస్తారు. మీరు నెలకి ఎంత ఇస్తాడు, ₹1,00,00,000కి 3% ఎంత వస్తుంది, 30,000 వస్తుంది. అది దేనికి పనిచేస్తుంది మనకి. సో అట్లా తొందరగా మనం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో మీరు మంత్లీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయిపోతుంది, అది మీకు రాదు. ఇంకా మీరు ఇల్లు కొంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వకపోగా మీకు ఫ్లాట్ మీద ఇంట్రెస్ట్ రేట్ కూడా డెబిట్ అవుతుంది. సో అందువల్లనే వైఫ్ అండ్ హస్బెండ్ తెలివిగా హ్యాపీగా కూర్చోండి. లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టుకోండి. లేదంటే ఒక మంచి ఎక్స్పర్ట్స్ ఉన్న ఏజెంట్స్ చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్యాషన్ అన్నమాట ఇల్లు కొనిపించడం అంటే. మేము కూడా బిల్డర్స్ అవ్వకముందు సేల్స్లో ఉండేవాళ్ళం. మాకు ప్యాషన్ ఉండేది, ఇల్లులు కొనిపించాలి మంచి హ్యాపీగాని. మేము అట్లా కొనిపించాం కాబట్టి బిల్డర్ అయినాం మేము. సో చాలామంది తక్కువ మంది ఉంటారు, మామూలుగా ఏదో ఉన్నవాళ్ళు చాలామంది తక్కువ మంది ఉంటారు చెడ్డవాళ్ళు. అలాగా వాళ్ళు కూడా తెలియక ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు తప్పితే అట్లా వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు చాలామంది రియల్గానే ఉంటారు. సో అందుకని మీరు పేమెంట్ షీట్ వేసుకోండి, మీరు ఇది కూడా చేసుకోండి. మీరు పిల్లల చదువులకి దగ్గర ఉండాలా, మీ ఆఫీస్కి దగ్గర ఉండాలి చూసుకోండి. చాలామంది ఎక్కడైనా కరీంనగర్ వాళ్ళు చూసుకుంటే అల్వాల్లో ఉంటారు, ఇప్పుడు రాయలసీమలో చూసుకుంటే కోకాపేట ఇట్లా ఉంటుంటారు. మీకు శ్రీశైలం హైవేలో కడతాలో చూసుకుంటే ఓల్డ్ సిటీ, అట్లా తుక్కుగూడ అటువైపు ఉంటారు. ఇప్పుడు సదాశివపటాలు చూసుకుంటే పటాన్చేరు వాళ్ళు వైపు. అంటే చుట్టాలు కూడా ఎక్కడ ఉండాలి, చుట్టాలు ఎక్కడ ఉన్నారు, పిల్లల చదువులు ఎక్కడ ఉన్నాయి, ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి చూసుకొని ఏది ఇంపార్టెంటో అక్కడ నిర్ణయం తీసుకోండి. అది మీరు తీసుకున్న నిర్ణయం ఒక 5 yearsకి 10 yearsకి ఆ ప్రాపర్టీ మళ్ళీ ఇంకో ప్రాపర్టీ కొంటారు కదా, ఇన్కమ్స్ ఉంటాయి కదా. సో ఇట్లా మనం నిర్ణయం తొందరగా తీసుకోవాలి, తొందరగా కొనుక్కుంటే మంచి ప్రాపర్టీ వస్తుంది. మీరు ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇచ్చిన రోజు నుంచి మీ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ₹1,00,00,000 ప్రాపర్టీకి మనం అడ్వాన్స్ ఇచ్చాము, 2 నెలల్లో 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంది. కానీ ఈ రోజు నుంచి ఎస్ఎఫ్టీకి ₹7,000 కొన్నాం అనుకోండి, 3 నెలల తర్వాత అది 7,500 అవుతుంది, 7,300 అవుతుంది. సంవత్సరం తర్వాత అది 8,000-8,500 వరకు కూడా వెళ్ళొచ్చు. మీరు అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుంచి రేటు పెరుగుతుంది. సో ఇట్లా ఏజెంట్లు కూడా తీసుకోవచ్చు, ఏజెంట్ హెల్ప్ తీసుకోవచ్చు, ఒక మంచి సలహా తీసుకోవచ్చు. ఎందుకంటే
మన హైదరాబాద్ సిటీలో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా తీసుకోండి. సో మొత్తానికి చెప్పేది అంటే మనం ఒక ఇల్లు కొనాలి అంటే కంపల్సరీగా తొందరపడి కొంటేనే లాభం వస్తుంది అనమాట. లేకపోతే తొందరపడకపోతే నష్టం వస్తుంది, రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా అట్లా. సో ఇట్లాంటివి మంచి బిల్డర్స్ ఉన్నారు. ఎందుకంటే ప్రతి కారు యాక్సిడెంట్ అవ్వదు, 100కి 1 2 అవుతూ ఉంటాయి. సో మీరు రోడ్ ఎక్కేటప్పుడే నాకు కారు యాక్సిడెంట్ అవుద్దామని చెప్పేసి ఉంటే మీరు అసలు కారే కొనరు, కారే ఎక్కరు. సో అందువల్ల ఏంటంటే మనం ప్రాపర్టీ కొనేటప్పుడు పాజిటివ్గా ముందుకెళ్ళటము, మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ చూసుకోవటము, ఈ విధంగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఇల్లు కొనుక్కోవాలన్నమాట. సో మంచి బిల్డర్స్ ఉన్నారు, మంచి ఏజెంట్స్ ఉన్నారు. మనం మంచోళ్ళు అయితే మొత్తం అందరం మంచోళ్ళు అవుతారు. సో నేనేం చెప్తాసుకున్నానంటే రేట్లు పెరగముందే ప్రాపర్టీస్ కొనుక్కోండి, హ్యాపీగా ఉండాలని చెప్తూ, ఇంకేదన్నా ఇలాంటి దాంట్లో డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి. నా నెంబరు 9121953999. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9121953999కి కాల్ చేయండి. మార్నింగ్ 6 to నైట్ 10 వరకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.